బీహార్లో ఎన్డీఏ అంచనాలకు మించిన సీట్లు రావడం, దీనికి ముఖ్యమైనటువంటి కారణాలు వెనుకబడిన వర్గాల లక్ష్యంగా ఎన్డీఏ అమలు చేస్తున్న పథకాలు, అనేక ప్రాంతాలలో ప్రాతినిధ్యం వల్ల ఈ సామాజిక వర్గానికి చెందిన వారు ఈ కూటమికి ఆకర్షణీయంగా మారారు. అదేవిధంగా నితీష్ కుమార్ పలు విషయాల్లో అక్కడ మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. రహదారుల అభివృద్ధి, చట్ట వ్యవస్థ మెరుగుపరచడం, గ్రామాల విద్యుతీకరణ, అమ్మాయిల చదువుకు ప్రోత్సహించడం, గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసిన పథకాలు నితీష్ కుమార్ వైపుకు ఓటర్లు వెళ్లేలా చేశాయి. అయితే అదేవిధంగా మోదీ ప్రభావం కూడా ఉంది అక్కడ. పీఎం నివాస్ పథకం, ఉజ్వల, ఉచిత రేషన్, ఆయుష్మాన్ భారత్ వంటివి అత్యంత పేదల కుటుంబాలకు ఎంతో మేలు చేశాయి. ద్రవ్యోల్బలం, ఉద్యోగ సంక్షోభం సమయంలో బీహార్ లో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉచిత రేషన్, నగదు బదిలీలు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు మహిళలు, కూలీలు, వలస కార్మికులకు బాగా ఉపయోగపడ్డాయి. అదేవిధంగా ప్రతిపక్ష ఓట్లను చేల్చడం, మహాగఠబంధన్లో ఉన్న అంతర్గత విభేదాలు, నాయకత్వం గందరగోళం, సీట్లు సర్దుబాటు వివాదాలు ఆ పార్టీలో ఉన్నాయి. అలాగే ముస్లిం, యాదవ, కూర్మి, కొయ్యేరి ప్రాంతాలలో ప్రతిపక్ష ఓట్లు చీలిపోయింది. దీన్ని ఎన్డీఏ లాభంగా మార్చుకుంది. అదేవిధంగా మహిళల ఓటర్లు అక్కడ కీలకమైనటువంటి విషయం. ఎన్నికల్లో ఎన్డీఏ తమ ప్రచారాన్ని అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, మద్యపాన నిషేధం, పంచాయతీల్లో నితీష్ కుమార్ అమలు చేసిన మహిళా రిజర్వేషన్, అమ్మాయిలకు సైకిళ్లు వంటివి అన్ని కులాల్లో మహిళా ఓటర్లను ఆకర్షించాయి. ఎన్డీఏ ప్రచారంలో భాగంగా భారీ సభలు, కులాల వారీగా చేరికలు, కీలక జిల్లాల మోడీ సభలు, పోలింగ్ కు చివరి వారాల్లో చాలా వేగంగా ర్యాలీలు, ఇవన్నీ ఓటర్లను ఆకర్షించాయి.